ఇప్పుడు మనం గ్రీన్ సియర్ ఫిష్ ఫ్రై చేస్తున్నాం. దానికోసం కావలసిన పదార్థాలు: కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి, ఎండుమిరపకాయలు, చింతపండు, పుట్నాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మరసం, అలాగే వంజరం ఫిష్ అంటాం, సియర్ ఫిష్ అని కూడా అంటారు, కింగ్ ఫిష్ అని కూడా అంటారు. ఫస్ట్ స్టెప్, పొయ్యి మీద ప్యాన్ వేడిగా ఉంది. ఇందులో 1 స్పూన్ ధనియాలు వేసి ఫస్ట్ వేయించుదాం. అన్ని డ్రై రోస్టే చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కొన్ని పుట్నాలు కూడా, జీలకర్ర, కాస్త పచ్చివాసన పోయేంత వరకు వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా మిక్సీ జార్లో వేసేసి పొడి చేసుకోవాలి. ఇందులోనే మిరియాల పొడి కూడా వేసేస్తున్నాను, కాకపోతే కాస్త వేడిగా ఉంది. అది చల్లగా అయ్యే లోపల ఇప్పుడు వంజరం ఫిష్ ఉంది కదా, 2 పీసెస్ తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నిమ్మరసం. జస్ట్ సింపుల్ మ్యారినేషన్. పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. సీ ఫుడ్కి ఎప్పుడు నిమ్మరసం వేయాలి, బాగుంటుంది. రొయ్యలైనా ఇలా చేపలైనా దేనికైనా. ఫస్ట్ సింపుల్ మ్యారినేషన్ చేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ధనియాలు, ఎండుమిరపకాయలు, పుట్నాలు, జీలకర్ర, మిరియాల పొడి వేసాం కదా, ఇందులో మనం కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ పొడిలో అలాగే చింతపండు వేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక బౌల్లోకి సగం తీద్దాం. అలాగే మిగతా సగం చేప మీద వేసుకోవాలి. తరువాత ఇదే మిక్సీ జార్లో ఒక గుప్పెడు కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, గ్రీన్ పేస్ట్ చేస్తున్నాం మనం. ఇందులో కొంచెం నీళ్లు వేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ పేస్ట్ రెడీ అయింది కదా, ఇప్పుడు ఇలా చేప ముక్కల మీద వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చేప ముక్కకి బాగా పట్టించి ఒక గంట, అట్లీస్ట్ ఒక అరగంట పెడితే ఆ ఫ్లేవర్స్ అన్నీ, ఆ మసాలా అంతా ఫిష్కి పట్టుకొని బాగుంటుందన్నమాట. మీరు ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నా కూడా పర్లేదు. సేమ్ ప్రాసెస్లో మీరు ప్రాన్స్తో కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. ఈ గ్రీన్ పేస్ట్తో భలే భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే గరం మసాలా, ఒకటే కారం, అదే ఫ్లేవర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా. ఇప్పుడు పొయ్యి మీద ఆల్రెడీ ప్యాన్ ఉంది, చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ప్యాన్ మటుకి చాలా వేడి ఉండాలి, నూనె కొంచెం ఎక్కువగానే వేస్తున్నాం. వేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకుని పొడి పక్కన పెట్టాం కదా, దీన్ని ఫిష్ మీద ఫస్ట్ ఇలా చల్లుకోండి. ఎందుకు చల్లుతున్నాము అంటే మంచిగా మసాలా పట్టుకుంటుంది, ఫిష్ కింద అంటుకోకుండా కూడా ఉంటుంది. నూనెలో వేసేయండి, పైన మళ్ళీ కొంచెం పొడి చల్లండి.
రెండో ఫిష్ కూడా ఇంతే. ఫిష్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. ఫస్ట్ ఒక సైడు ఒక 3 నిమిషాలు, మళ్ళీ రెండో వైపు 3 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ ఉంది కదా, మొత్తం ఫిష్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా కాసేపు మనం అలా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అన్నంతో కలుపుకొని తిన్నా, చపాతీతో తిన్నా కూడా బాగుంటుంది. సో ఒక సైడు మంచి ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పుకుందాం. ఒక సైడు చక్కగా వేగాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా ఫిష్. మన దగ్గర ఈజీగా దొరికే కొరమేనుతో కూడా ఈ ఫిష్ చేసుకోవచ్చండి. మామూలుగా ఫిష్ ఫ్రై చేయాలి అన్న, ఫిష్ వండాలి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఏం భయం లేదు. బంజరం ఫిష్ అయితే క్లీనింగ్ కూడా పెద్ద టైం ఏం పట్టదండి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని ఈ మసాలాతో ట్రై చేయండి, నచ్చుతుంది. ఫిష్ లవర్స్కి అయితే తెగ నచ్చేస్తుంది. రెండో వైపు కూడా ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అంతే. ఇక్కడ ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. మామూలుగా పిల్లలకి చికెన్, మటన్ కన్నా ఎక్కువగా ఫిష్ ఇస్తూ ఉంటే చాలా మంచిది. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. చికెన్, మటన్ కన్నా ఫిషే మంచిది. పిల్లలకి వారంలో 3-4 సార్లు కూడా హ్యాపీగా మనం ఇవ్వచ్చు. ఇలా ఫ్రై చేసిస్తే బాగుంటుంది. కాకపోతే ఇంత ఆయిల్ వేయకుండా కొంచెం నూనె వేసుకొని అయినా చేయొచ్చు. బేక్ చేసుకొని కూడా మనం ఓవెన్లో అయినా బేక్ చేసుకోవచ్చు, లేదా ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా కొంచెం హెల్దీ వర్షన్లో అంటే అరటాకులో ఫోల్డ్ చేసి స్టీమ్ చేసి కూడా ఇవ్వచ్చు. ఈ మసాలాతో చాలా బాగుంటుంది. చాలా ఆప్షన్స్ ఇచ్చాను నేను, మీకు ఏది నచ్చితే అలా ఫాలో అయిపోండి. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని ఇందులో పెట్టుకుందాం. వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో చల్లగా అయిన తర్వాత కూడా అంతే బాగుంటుందండి. ఇలా సింపుల్గా ఫిష్ ఫ్రై చేసుకొని పప్పుచారు పక్కన పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. పిల్లలు ఇలా చేస్తే ఇష్టంగా కూడా తింటారు. కాకపోతే మసాలా అనేది మీరు చూసుకోవాలి, కారం మీ లెవెల్కి తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఓవెన్లో పెట్టి బేక్ అయినా చేసుకోండి, ఎయిర్ ఫ్రై అయినా చేసుకోండి. నేను షాలో ఫ్రై చేశాను, మీరు కొంచెం ఆయిల్ అలా వేస్తూ అయినా మీరు ఫ్రై చేసుకోవచ్చు. గ్రీన్ సియర్ ఫిష్ ఫ్రై తయారీ విధానం: ముందుగా ప్యాన్లో ధనియాలు, ఎండుమిరపకాయలు, పుట్నాలు, జీలకర్ర వేసి కాస్త డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి, ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ పీసెస్ మీద ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడి కూడా పైన చల్లుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి నీళ్లు వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ని కూడా చేప ముక్కలకి పట్టించి నూనె బాగా వేడి చేసుకొని చేప ముక్కల పైన మళ్ళీ కొంచెం మసాలా చల్లుకొని రెండు వైపులా నూనెలో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లో పెట్టుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ సియర్ ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది.